మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి వినయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. వినయ్, వల్లభనేని వంశీని మట్టి తవ్వకాలకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? శ్రావణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పాటు రాయదుర్గం పోలీసులు ఈ రోజు ఉదయం వల్లభనేని వంశీ నివాసానికి చేరుకున్నారు. అయితే ఇప్పటికే పలు కేసులు వల్లభనేని వంశీ పైన ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కోర్టు నుంచి రిలీఫ్ ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన అరెస్ట్ చేయడానికి అవకాశం లేదని చెప్పి కూడా వల్లభనేని వంశీ చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఇటీవల టీడీపీ ఆఫీస్ దాడి ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను చూడలేదు అని చెప్పిన నేపథ్యంలో ఆ కేసు కూడా అంత హెవీగా లేని నేపథ్యంలో వల్లభనేని వంశీని ఈ రోజు ఉదయం ఆ మట్టి తవ్వకాల కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తీసుకొస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తన పైన కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని చెప్పి వంశీతో పాటు ఆయన అనుచరులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వరుసగా అనేక కేసులు పెట్టినప్పుడు కూడా ఏ కేసులు కూడా పూర్తిగా ప్రూవ్ కానప్పుడు కూడా కొత్త కేసులన్నీ కూడా పెట్టి తనని వేధింపులకు గురి చేస్తారని చెప్పి కూడా వంశీతో పాటు ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఇది ఉదయం కూడా హైదరాబాద్ తన నివాసం దగ్గర ఒక పెద్ద హైడ్రామా జరిగినట్టు కూడా మనకి ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ దాడి ఘటన పైన ఇప్పటికే కోర్టులో రిలీఫ్ ఉన్న నేపథ్యంలో ఈ కేసు పైన అరెస్ట్ చేస్తారని చెప్పి వంశీ అడిగినప్పుడు కూడా పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అన్యాయంగా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం వల్లభనేని వంశీని అక్కడ అరెస్ట్ చేసి అక్కడ నుంచి విజయవాడకు తరలిస్తా ఉన్నారు. శ్రావణి, వినయ్, ప్రస్తుతం అయితే వంశీని విజయవాడకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏం జరగబోతుంది? అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు అయితే ఈ రోజు ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్ తన నివాసంలో అరెస్ట్ చేశారు. ఏ కేసు పైన అరెస్ట్ చేస్తున్నారని చెప్పి వంశీ అడిగినప్పుడు కూడా పూర్తిగా పోలీసులు సమాచారం ఇవ్వలేదని చెప్పి ఆయన అనుచరులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అనేక కేసులు ఉన్నప్పుడు కూడా ఆ కేసులన్నీ కూడా కోర్టు నుంచి రిలీఫ్ ఉందని చెప్పి వంశీ అనుచరులు చెప్తా ఉన్నారు. అయితే గన్నవరంలో మట్టి తవ్వకాలకు సంబంధించి కొత్త కేసు పెట్టారు. ఆ కేసులో వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పి కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ఆయన్ని అక్కడ అరెస్ట్ చేసి ఆయన్ని విజయవాడ తీసుకొస్తున్నట్టు మనకి సమాచారం అందుతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే గన్నవరం లాంటి నియోజకవర్గంలో గొడవలు జరుగుతాయి కనుక ఏ మార్గాన్ని తీసుకొని వస్తున్నారు, పోలీసులు ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ విజయవాడకి తరలిస్తున్నారు అనేది అయితే సమాచారం అందుతా ఉంది. శ్రావణి, అంటే వినయ్, ఎటువంటి నోటీసులు అంటే ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వంశీని అదుపులోకి తీసుకున్నారా? అయితే ఖచ్చితంగా ఇప్పటి వరకు వంశీ అనుచరులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఏ కేసులో